జేడీ లక్ష్మీనారాయణ గారు, మనకి చాలా సందర్భాల్లో చాలా పథకాలు వస్తుంటాయి. ప్రభుత్వాలు పాలనలు మారినప్పుడు కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త స్కీమ్లు, కొత్త కొత్త పేర్లు వస్తుంటాయి. కానీ మనం హిస్టరీలో చూసుకున్న కొన్ని రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల దృష్ట్యా కొన్ని పథకాల కోసం ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. అంటే కొన్ని ఒక గేమ్ చేంజర్స్ లాగా ఉండిపోతాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంట్రవర్ట్ సిచ్యువేషన్లో దాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి కల్పించే కార్యక్రమాలు. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 అన్న ఒక కార్యక్రమం తీసుకుంది. ప్రధానంగా సంపద ఉన్నవాళ్ళు పేదలకి సాయం చేయాలి, దత్తత తీసుకోవాలన్న ఒక కాన్సెప్ట్. ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? P4 పై మీరు గమనించింది ఏంటి? సతీష్ గారి నమస్కారం. మీకు 10 టీవీ ప్రేక్షకులకి నమస్తే సార్. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో భారతదేశంలో జనరల్ గా కాన్సెప్ట్స్ చాలా చక్కగా ఉంటాయి సార్. పాలసీలు చూసినా అవన్నీ కూడా చాలా ముచ్చటగా ఉంటాయి. కానీ అమలులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అనేక సాధక బాధకాలుండి అనేక కరప్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్ గా ఆ కార్యక్రమాలను క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. మీరన్నట్టు ఖచ్చితంగా కూడా సమసమాజం అన్నది ప్రధానమైన ఉద్దేశం. అంటే కొంతమంది దగ్గర మాత్రమే సంపద ఉండి మిగతా దగ్గర ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఒక దేశం యొక్క ప్రగతికి మంచిది కాదు. ఎందుకంటే మనం 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెళుతున్నప్పుడు ఇప్పుడు చూసుకుంటే సుమారుగా పైన ఉన్న 10%, 4% మంది దగ్గర సుమారుగా 57% సంపద ఉంది భారతదేశం. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే దీన్ని ఎలా తగ్గించాలి అన్నది చాలా ముఖ్యమైన. దీన్నే సోషలిజం అంటాం. సోషలిజం అంటే అందరూ కూడా సమానంగా ఉండడం అన్న కాన్సెప్ట్. కానీ ఏమవుతుందంటే క్యాపిటలిజం దిశగా వెళుతున్నాం మనం. అంటే కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఈ సంపద అంతా కూడా కేంద్రీకరిస్తూ మిగతా వారందరూ కూడా వారి దయాదాక్షిణ్యాల మీద ఉండాలి. ఈవెన్ ప్రభుత్వాలు కూడా వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే స్థాయికి వెళుతున్నాం. సో దీన్ని ఎలా తగ్గించాలి అంటే ప్రభుత్వం యొక్క భూమిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు ఎప్పుడూ కూడా వారు లాభాల కోసం పనిచేస్తారు. లాభాల కోసం పనిచేసే మార్గంలో ప్రైవేట్ సంస్థలు ఉంటాయి. సో వీరిని ఎలా మనము మన మార్గంలోకి తీసుకురావాలన్నది ఒకటి ప్రధానమైన ఆలోచన. అయితే ఈ పీపుల్స్ ప్లాన్, పీపుల్స్ పార్టిసిపేషన్, ఈ P4 అన్న కాన్సెప్ట్ లో బంగారు కుటుంబాలు అని చెప్పారు. అంటే డబ్బులు అధికంగా ఉన్నవాళ్ళు, ఆస్తిపరులు, వీరు సమాజంలో అట్టడుగున ఉన్న వారిని గుర్తించి వారికి డైరెక్ట్ గా వారు సహాయం చేయడం అన్నది ఇది ఎప్పటి నుంచో కాన్సెప్ట్ మనది. ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా పెడితే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటాం. జనని అమ్మ మరియు పుట్టిన ఊరు, ఈ రెండు కూడా మనకు స్వర్గం కంటే చాలా గొప్పవైనవన్నవి రామాయణంలో చెబుతారు. అందువల్ల మనం ఏ సమాజం నుంచి అయితే మనం తీసుకుంటున్నామో ఆ సమాజానికి మళ్ళా ఇవ్వాలి అంటే పేయింగ్ బ్యాక్ టు సొసైటీ అన్నది కాన్సెప్ట్. తర్వాత వివేకానందుల వారు ఏమన్నారంటే మన సహాయం వల్ల ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందానికి మించిన ఆనందం ఏది ఉండదంట. కాబట్టి ఈ విధమైన కాన్సెప్ట్స్ తో మనం ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కానీ మీరు యాక్చువల్ గా చూసుకుంటే ఎన్నో సేవాభావ సంస్థలు దేశంలో పనిచేస్తున్నాయి, రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నాయి. NGOs అంటాం వీటిలో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అవి తీసుకుంటూ పోతుంటే మీరు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ కావచ్చు, టాటా ట్రస్ట్ కావచ్చు, ఇలా రకరకాల ట్రస్ట్లు ఉన్నాయి. ఇన్ఫోసిస్ వాళ్ళ ట్రస్ట్ కావచ్చు, మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారి ట్రస్ట్, వీరందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా పనులు చేస్తున్నారు. మరి మన దేశంలో కూడా చేస్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ కార్యక్రమం అన్నది దానిలో ఉన్న ఎక్స్టెన్షన్. ఆ తరువాత ఏం చేసింది ప్రభుత్వం కూడా, కంపెనీల దగ్గర వాళ్ళ లాభాలు వస్తుంటాయి కాబట్టి ఆ లాభాలలో 2% అన్నది మళ్ళా సమాజం కోసం వినియోగించాలని CSR కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. కంపెనీ చట్టంలో దాని మార్పు తీసుకొచ్చి CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు వచ్చిన లాభాల్లో 2% మీ కంపెనీ పరిధుల్లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను మీరు మెరుగు చేయాలి, ఆ పరిస్థితులను మెరుగు చేయాలని అనేక CSR యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. మొన్న ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కూడా CSR కి లింక్ చేయబడింది. అంటే వారు పెద్ద పెద్ద కంపెనీల్లో CSR ద్వారా వచ్చే డబ్బులో ఈ ఇంటర్న్స్ 6,000 రూపాయలు, మొదట 5,000 రూపాయలు, ఈ విధంగా వాళ్లకు స్టైపెండ్ ఇస్తూ వాళ్లను స్కిల్స్ డెవలప్ చేయాలని ఇది కూడా CSR కి లింక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చిన P4 కూడా ఇదే కాన్సెప్ట్. అంటే సమాజంలో ఉన్న వాళ్ళు, ఆస్తిపరులు, ధనవంతులు, వీళ్ళు సమాజంలో ఉన్న అట్టడుగున ఉన్న వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి చెయ్యాలి. ఇలా చూసుకుంటూ పోతుంటే చాలా మంది ఇప్పటికే గ్రామాలను దత్తత చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా
ఫర్ ఎగ్జాంపుల్ రామిరెడ్డి గారు అనుకుంటారు, మన గోల్కొండ రెస్టారెంట్ హోటల్ వాళ్ళ అధినేత, వారు కృష్ణా జిల్లాలో ఒక గ్రామాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. నేను వెళ్ళి వచ్చాను ఆ గ్రామాన్ని. ఓకే సార్, ఓకే. అదే విధంగా మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారు వారి గ్రామాన్ని డెవలప్ చేశారు. సో ఇలా చూసుకుంటూ పోతుంటే మొన్న శ్రీమంతుడు సినిమా వచ్చిన తర్వాత కూడా చాలా మంది గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఐ థింక్ బుర్రిపాలెం అనే గ్రామాన్ని మహేష్ బాబు గారు తీసుకున్నట్టు మిగతా గ్రామాలు నేను చదివాను. ఈవెన్ మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా మేము 3 గ్రామాలను దత్తత తీసుకున్నాం. అందులో ముఖ్యంగా చినమందిడి అనే గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో, ఇప్పుడు కల్వకుర్తి మండల జిల్లాలో ఉంది. దాన్ని కూడా టోటల్ గా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాం. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్లు అన్నవి సమాజంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం దాతలకు మరియు ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళిద్దరిని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం ముందుకొస్తున్న ఒక సందర్భంగా ఈ P4 అన్నది. యాక్చువల్ గా నేను ఏమంటానంటే ప్రభుత్వానికి మించిన ఎన్జిఓ ఇంకో వేరే లేదు. అవును, అంటే ప్రభుత్వం కూడా ఒక ఎన్జిఓ లాగా పనిచేయాలి. అంటే ఎక్కడా కూడా స్వలాభాన్ని ఆకాంక్షించకుండా అలా పని చేసినప్పుడు ఈ ఎన్జిఓల అవసరం కూడా సమాజంలో ఉండదని నేను అంటా. ఎందుకంటే యాక్చువల్ గా FCRA అనే చట్టం కూడా తీసుకురావడం జరిగింది, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే మనం ఎవరైనా విదేశీయుల నుంచి గాని మన వాళ్ళు అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ వాళ్ళ కాంట్రిబ్యూషన్లు, విరాళాలు, డొనేషన్లు రావాలంటే FCRA పర్మిషన్ మనకు అవసరం. అదే విధంగా ఈ ఎన్జిఓల యొక్క పనితీరు, తర్వాత వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ సౌకర్యాలు కలిగించడం కూడా 80G కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా ఈ సంస్థలకు డబ్బిస్తే అందులో 30% వాళ్ళ ట్యాక్సబుల్ ఇన్కమ్ లో తగ్గుతుంది. కొంతమందికి ఈవెన్ 100% కూడా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 12A అన్న సెక్షన్ కూడా అప్లై చేస్తూ, అంటే ఒక సంవత్సరంలో వచ్చిన విరాళాలు ఆ సంవత్సరం ఖర్చు కాకుంటే మళ్ళా వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కూడా ఈ విధమైన వెసులుబాటు కల్పించడం జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటూ వెళుతుంటే దీనికి ఒక ఎక్స్టెన్షన్ గానే ఈ P4 అన్నది మొదలవుతుంది అన్నది నా ఇనిషియల్ కామెంట్, సతీష్ గారు. రైట్. అంటే